ఒక బిడ్డ తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. కానీ ఈ బిడ్డ మాత్రం ఏకంగా 12 ఏళ్లు గర్భంలోనే ఉండిపోయాడు. ఎందుకంటే బయటకు వస్తే ఈ ప్రపంచంలోని మాయ అతనిని పట్టుకుంటుందని భయపడ్డాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి స్వయంగా మాట ఇస్తే కాని బయటకు రాలేదు. పుట్టగానే 16 ఏళ్ల యువకుడిగా కనీసం బట్టలు కూడా లేకుండా అడవుల వైపు పరిగెత్తాడు. ఆ బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అంశ అయిన వ్యాస మహర్షి కుమారుడు. అతని పేరే సుఖ మహర్షి. ఇతను పుట్టగానే చిలుక మొహంతో జన్మించాడు. సుఖ మహర్షి తల్లి ఒక అప్సరస. ఒకసారి ఆమె చిలుక రూపం ధరించి ఉన్నప్పుడు వ్యాస మహర్షికి పరమశివుడు ఇచ్చిన వరం కారణంగా వ్యాసుడికి ఇంకా ఘృతాచికి కోటి సూర్యుల తేజస్సుతో సుఖ మహర్షి జన్మిస్తాడు. అంతేకాదు, పాండవుల వారసుడైన పరీక్షిత్ మహారాజుకు అతను ఒక వారం లోపలే చనిపోతాడు అని తెలిసిన వెంటనే శ్రీమద్ భాగవతాన్ని బోధించి పరీక్షిత్ మహారాజుకి మోక్షాన్ని కలిగిస్తాడు. ఇంకా సుఖమహర్షి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి.